విజేందర్ రెడ్డి గారు, మీరు ఎగ్జిబిటరే కాదు, అటు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో కూడా కీలకమైన బాధ్యతలు మీరు నిర్వహించారు కదా. మీకు సమస్యలు తెలుసు. మీ అసోసియేషన్ల మధ్య ఎందుకు కరెక్ట్గా ఈ డిస్కషన్స్ ఎందుకు నడవట్లేదు? మీరు ఎందుకు ఈ సమస్య తీవ్రతని వాళ్ళకి ఎందుకు తెలియజేయట్లేదు? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మిక్స్ అయిపోయినాం సార్. ఇప్పుడు మా దగ్గర నా సభ్యులు ఏమైందంటే ఎగ్జిబిటర్లుగా దాదాపు 360 మంది ఉంటాం. ఈ 360 మందిలో మళ్ళీ ఒక 6-7 పెద్ద నిర్మాతలు, పెద్ద పంపిణీదారులు ఉన్నారు. మా దాంట్లో థియేటర్ మెంబర్ అతనే, డిస్ట్రిబ్యూటర్ మెంబర్ అతనే, ప్రొడ్యూసర్ మెంబర్. ఆ మెంబర్లో ఏమైందంటే వాళ్ళు నాకున్న అంచనా ప్రకారం 70 నుంచి 80% వ్యాపారం వాళ్ళు ఇద్దరు మెంబర్ల చేతుల్లోనే ఉంది. ఏషియన్ సునీల్, దిల్ రాజే కదా పక్క. అయితే అక్కడ ఏమైందంటే వాళ్ళకి ఎగ్జిబ్యూటర్లకు ఒక 5% మాకు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ప్రొడ్యూసర్స్గా 5% నష్టం పోయినప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం నిర్మాతకు 30 కోట్లు నష్టపోతున్నాం, ఎగ్జిబ్యూటర్లకు 20 కోట్లు లాభం వస్తుందంటే ఓవరాల్గా 10 crores లాస్ అవుతున్నట్టు వాళ్ళు భావించి దీన్ని ఎంకరేజ్ చేస్తలేరు. కానీ ఈ మధ్యలో జస్ట్ మనం 1 month నుంచి వాళ్ళు కూడా పర్సంటేజ్ చేసేందుకు ఆలోచనలకు వచ్చిండ్రు. అదేమన్నా రూపం దాల్స్తుందని మేము ఆశపడుతున్నాం. ఇప్పుడు మేము ఏది చెప్పేది కూడా గవర్నమెంట్కైనా నిర్మాతలు కూడా మా అన్నలు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, మమ్మల్ని కొంతకాలం మనగడ కొనసాగాలంటే మాకు పర్సంటేజ్ ఇచ్చి షేరింగ్ సిస్టమ్ చేసుకుంటే మీరు కూడా విపరీతంగా నష్టపోయే అవసరం లేదు, మీరు కూడా పెద్ద వాళ్ళకు కూడా పర్సంటేజ్ సిస్టమో లేకుంటే ఏదో కొంత తగ్గించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రొడక్షన్లో వీళ్ళని విపరీతమైన డబ్బులు పెద్దగా పంచటాలకే 1 year తీయాల్సిన హీరో కానీ 1 year తీయాల్సిన డైరెక్టర్ కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆపడం వల్ల మాకు మరింత ఇంకా థియేటర్లో దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకొకటి మాలో కూడా కొద్దిగా క్యాంటీన్ రెంట్లు తగ్గించుకోవాలి. ప్రభుత్వాన్ని మీ ద్వారా కూడా ఏంటంటే ఫిక్స్డ్ టికెట్ రేట్ సిస్టమ్ ఉంటేనే బాగుంటుంది. లేదా 2 రకాలు, ఒకటి హై బడ్జెట్కి ఇంత, లో బడ్జెట్కి ఇంత. 100 రూపాయలు లో బడ్జెట్, హై బడ్జెట్ 150 ఫిక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని పెడితే కొంతకాలం ఉంటాం. ఎందుకంటే తక్కువ రేట్ తోటే ఎక్కువ ప్రేక్షకులు చూస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే సార్, షాంపూలు పూర్వం మనకు ఒక 10-15 years బ్యాక్ ఒక 1/2 liter కానీ 300 ml వచ్చేది. ఈ మధ్య గత 5-6 ఏళ్ళ నుంచి చిన్న ప్యాకెట్లు వస్తున్నాయి, రూపాయి కోటని, రూపాయిన్నర కోటని. అది వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్ లాంటి హెడ్ క్వార్టర్ కానీ తెలంగాణ హెడ్ క్వార్టర్లో 20,000 లీటర్లు అమ్ముడు పోయి 40,000 అమ్ముడుపోతుంది. అంటే ప్రైస్ తగ్గించి క్వాంటిటీ చేసుకుంటే బాగుంది. సినిమా కూడా ఆడిరాముడు కానీ, లవకుశ కానీ, షోలే కానీ 10 కోట్లు వచ్చే వాళ్ళు 100 కోట్ల రావాలి. కానీ టికెట్ రేట్ పెంచొద్దు. టికెట్ రేట్ పెంచితే ఆడియన్స్ ఒక అతను రిపీట్ చూడాలి, 2-3 సార్లు చూస్తే అతను బయట పోయి చెప్పగలుగుతాడు, బాగుంటుంది. ఇప్పుడు సినిమాకి ఒక్కసారి 300 రూపాయలు అయితే కొద్దిగా బాగాలేకున్నా కూడా వాడు ఆ 300 రూపాయలు భరించలేక అని అనేస్తారు. అదే మీరు తక్కువ పెట్టండి, పర్లేదరా బాగుంది అని అంటాడు. కాబట్టి ఆ రేట్స్ హైక్ చేయడం వల్ల మాకు దెబ్బ అవుతుంది. మాలో మేము సవరించుకోవాల్సింది థియేటర్ ఓనర్స్ కూడా ఆ క్యాంటీన్లలో కొంత రేట్స్ మార్కెట్కు ఉన్న దానికి కొద్దిగా కుడియడం వల్ల తగ్గించుకొని ఆ ప్రకారం పోతేనే మాకు కూడా కొద్దిగా బాగుంటుంది అనేది మా సొంత ఆలోచన. ఇది ఏదైనా కూడా మా నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఇవ్వండి. ఇది డిమాండ్ అండ్ సప్లై. ఇది ఎందుకు వచ్చింది ఏందని కూడా అడుగుతుంటారు. థియేటర్లు కొంతకాలం ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిర్యాలలో పూర్వం 9 థియేటర్లు ఉండి వాళ్ళు 3 అయిపోయినాయి. ఇట్లా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే మిగతా 6 కమర్షియల్ కాంప్లెక్స్లు అయిపోయినాయి. బిల్డింగ్లు కొందరు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, కొందరు ఫంక్షన్ హాల్ చేసుకున్నారు. డిఫరెంట్ అదే నా బిల్డింగ్స్ డిమాలిష్ అన్నీ. అంటే ఒక మంచి రెవెన్యూ వచ్చే స్టేషన్లో 9 థియేటర్ల నుంచి 3 థియేటర్లకి పడిపోవడం అనేది కొంత టీవీలు, ఓటీటీలు అవన్నీ ఉన్నాయి. ప్లస్ ఈ పర్సంటేజ్ విధానం ఇవ్వక రెంటల్ మీద మాకు వర్కౌట్ కాక, ఇప్పుడు సార్ అన్నట్టు మేము థియేటర్ కూలగొట్టి పెడితే ఒకటి ఎంటీ స్థలానికి 1,00,000 ఇస్తాను వచ్చింది. అంతకుముందు థియేటర్ వస్తే మాకు 50-60 వేలు కూడా వర్కౌట్ కాలే. అంటే ఎంటీ స్థలంలో నా బండలు స్టీల్ దుకాణం పెట్టుకుంటాండి 1,00,000. అంటే మన కమర్షియల్ దేనికి ఇచ్చుకున్నా ఎక్కువ వస్తుంది. సార్ అన్నట్టు గోడాకి ఇచ్చాను అనుకోండి ఇంకా బెటర్ వస్తుంది. ఇట్లా మోరు వీళ్ళు కూడా అడుగుతూనే ఉన్నారు, టాటా వాళ్ళు అడుగుతున్నారు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వాళ్ళే, నిర్మాతల వాళ్ళే, ఎగ్జిబిటర్స్గా కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ లీవ్ తీసుకున్నది వాళ్ళే. అంటే గతంలో ఎక్కువగా వినిపించిన మాట ఆ నలుగురు. ఇప్పుడు ఆ నలుగురిలో 3 మీకు సపోర్ట్గా ఉన్నారు. అంటే మారిన పరిస్థితులు అనుకోవచ్చు, ఏమన్నా కానీ. సురేష్ బాబు మొదటి నుంచి పర్సంటేజ్ అయితే బాగుంటుందనే అభిప్రాయంతోనే ఆయన మాట్లాడుతున్నారు. బట్ రీసెంట్గా ఇటు ఏషియన్ సునీల్ కానీ, ఈవెన్ సురేష్ బాబు కానీ మీ వైపుకే మొగ్గు చూపుతున్నారు. అది వాస్తవంగా మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారా, లేదంటే జస్ట్ ఊరిక నామకే వాస్తే చెప్తున్నారా? చెప్తుంది. నేనేమనుకుంటున్నా అంటే మాకు తెలియకపోవచ్చు కానీ మీకు తెలుస్తుంది కదా. థియేటర్ లెస్సీలుగా, థియేటర్ యజమానులుగా వాళ్ళకి గత 2 నెలల 3 నెలల నుంచి ఇంకా విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. అది గ్రహించేసి థియేటర్లు కొంతకాలం ఉండాలంటే పర్సంటేజ్ చేస్తేనే బాగుంటుందని వారు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను.